హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్పేలో ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ అంటే కొన్న గోల్డ్ మీరు అమ్మాలనుకుంటే ఆ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది మన హోమ్ పేజ్. ఫోన్పే ఓపెన్ చేయగానే ఈ హోమ్ పేజ్ వస్తుంది కదా. సో ఇందులో మనము మొదట ట్రాన్స్ఫర్ మనీ ద్వారా మనీ అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. బట్ మనకి ఇప్పుడు గోల్డ్ ఆల్రెడీ మనం కొని ఉంచిన గోల్డ్ అమ్మాలంటే ఎలాగా, అలాగే మీరు ఫస్ట్ టైం కొంటే కూడా అది ఎలా చేయాలో అనేది కూడా షార్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఆల్రెడీ ఈ గోల్డ్ ఎలా కొనాలి అనే వీడియో కూడా ఉంది. సో దాని నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా రీఛార్జ్ అండ్ పే బిల్స్లో మొబైల్ రీఛార్జ్ బై ఫాస్టాగ్, అలాగే పక్కన చూస్తే 24 క్యారెట్ గోల్డ్ అని కనిపిస్తుంది. సో ఈ 24K గోల్డ్ అనే ఈ బటన్ మీద మనము క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ సెలెక్ట్ చేద్దాము. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకి ఇక్కడ గోల్డ్ సేవింగ్స్ అనేసి ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇదేంటంటే మనం ఫోన్పే ద్వారా డిజిటల్ గోల్డ్లో మనమైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఈ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఫిజికల్గా కావాలంటే మనం సెల్ చేసుకున్నప్పుడు ఫిజికల్ గోల్డ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. లేదా మనం సెల్ చేసేటప్పుడు మనం ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు గోల్డ్లో మనం ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ కొని ఉంటే కనుక యువర్ గోల్డ్ ఈజ్ కరెంట్లీ వర్త్ అనేసి కనిపిస్తుంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసము నేను 100 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను. సో ఇన్వెస్టెడ్ వాల్యూ అనేది ఇక్కడ 99.03 ఉంది. ఎందుకంటే ఇది జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి యాక్చువల్ వాల్యూ 99.03. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాల్యూ 113.76. అంటే కొంచెం అయితే లాభం అయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాగే బై ప్రైస్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీకు బై ప్రైస్ అనేది చూసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న రేట్ అయితే లైవ్ కూడా కనిపిస్తుంది. 7393.84 పర్ గ్రామ్ ప్లస్ 3% జిఎస్టీ. సో ఇది మనకి ఇక్కడ లైవ్ ప్రైస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనము 5 ఇయర్స్లో ఎంత రైజ్ ఉంది అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 5 ఇయర్స్లో లాస్ట్ 5 ఇయర్స్లో 132.9% ప్రైస్ రైజ్ అయితే అయింది ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. అలాగే 3 ఇయర్స్కి చూసుకోవాలంటే కనుక 59.4%. అలాగే 1 ఇయర్కి ఇక్కడ కనిపిస్తుంది 22.6. 6 మంత్స్లో ఎంత రైజ్ అయింది, అలాగే 3 మంత్స్లో ఎంత రైజ్ అయింది, 1 మంత్లో ఎంత రైజ్ అయింది గోల్డ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మనము స్టార్ట్ ఎస్ఐపి అంటే కనుక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి మంత్ కొంత అమౌంట్ చప్పున మనమైతే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ అమౌంట్ అనేది మనము ఫస్ట్ ఫిక్స్ చేసుకుని ఇంత అమౌంట్ ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేయమనేసి మనము చెప్పచ్చు. సో ఇది చూసుకుంటే ఆటోమేటిక్ మంత్లీ పేమెంట్స్ అంటే మంత్లీ మన అకౌంట్లోంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. సో జస్ట్ మినిమం 100 రూపాయలతోనే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పేమెంట్ అనేది ఆపేసి మీరు కొన్న గోల్డ్ని ఎప్పుడంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రైస్ పెరిగినా తగ్గినా అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం ఇమీడియట్గా అమ్ముకోవచ్చు. సో అందుకని స్టార్ట్ మంత్లీ ఎస్ఐపి అంటే కనుక మీరు ఎస్ఐపి ద్వారా మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. అలా కాకుండా బై 1 టైం ద్వారా మీరు 1 టైం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ ఆప్షన్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మినిమం 1 రూపీ గోల్డ్ కూడా మీరైతే కొనవచ్చు. మినిమం 1 రూపీ అండ్ మ్యాక్సిమం 1,99,999 రూపీస్ అంటే ఇంచుమించుగా 2 లక్షల రూపాయల దాకా మీరైతే ఫోన్పే ద్వారా 1 టైం కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పర్చేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ పైన చూస్తే క్యారెట్ లేన్ అనే కంపెనీ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ వీళ్ళకి 3 ప్రొవైడర్స్ ఉన్నారు ఫోన్పేలో. మనం గోల్డ్ కొనాలంటే కనుక క్యారెట్ లేన్ అంటే ఇది టైటన్ వాళ్ళ తనిష్క్ వాళ్ళ కంపెనీ, అలాగే సేఫ్ గోల్డ్ అనే కంపెనీ, అలాగే ఎంఎంటీసీ పిఏఎంపి. సో ఇది కూడా ఎంఎంటీసీ అంటే మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, పిఏఎంపి అనే స్విట్జర్లాండ్ యొక్క కంపెనీ తోటి టైఅప్ చేసుకుని వీళ్ళ ద్వారా కూడా మనమైతే గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ 3 కంపెనీల వాళ్ళు ఫోన్పేలో గోల్డ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వాళ్ళ గురించి కనుక మీకు తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా హెల్ప్. సో దాంట్లో చూస్తే కనుక మీకు ఇక్కడ గోల్డ్ ప్రొవైడర్స్ అని ఉంది. సో ఆ గోల్డ్ ప్రొవైడర్స్ గురించి మీరు అబౌట్ సేఫ్ గోల్డ్, అబౌట్ క్యారెట్ లేన్, అబౌట్ ఎంఎంటీసీ, సో ఇలాగ మీరు
వీళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ గురించి డీటెయిల్డ్గా అంతా ఇచ్చారు. సో అది మీరు చదవచ్చు. సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ఐపి కానీ బై వన్ టైం కానీ చెప్తాం. బట్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ సెల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కిందకి వెళ్తే కనుక మేనేజ్ యువర్ లాకర్ అనేసి ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు సెల్, గెట్, డెలివరీ, ఎస్ఐపీస్ అండ్ మోర్. సో ఈ మేనేజ్ యువర్ లాకర్ ద్వారా కూడా మీరు సెల్ చేయొచ్చు. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది మన గోల్డ్ ఇన్ లాకర్ ఎంత ఉందనేది, అలాగే కరెంట్ వాల్యూ ఎంత. సో ఇక్కడ నుంచి కూడా మీరు మళ్ళీ కావాలంటే కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి కూడా మనకి బై వన్ టైం అనే ఆప్షన్ ఉంది, లేదా మళ్ళీ ఇక్కడ కూడా సెటప్ ఎస్ఐపి అని కూడా ఉంది. సో ఈ విధంగా మనమైతే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ లాకర్లో మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూస్తే సెల్ గోల్డ్ అనే ఆప్షన్ ఉంది. అలాగే దాని కింద మనకి మరొక ఆప్షన్ కూడా ఏముంటుందంటే కన్వర్ట్ గోల్డ్ టు జ్యువెలరీ. సో సెల్ గోల్డ్ అంటే కనుక మనము అమ్మిన గోల్డ్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది ఆ అమౌంట్ అనేది. అలా కాకుండా కన్వర్ట్ గోల్డ్ టు జ్యువెలరీ అంటే కనుక మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న గోల్డ్ ఎంతైతే ఉందో అది మీకు జ్యువెలరీగా కూడా మీరైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ ఏమిటో చూద్దాము. సో అదేంటంటే ఓన్లీ క్యారెట్ లేన్ అండ్ సేఫ్ గోల్డ్ డిజిటల్, ఈ రెండు కంపెనీల ద్వారా కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు కొన్న గోల్డ్ని సెల్ చేసేటప్పుడు మీరు దాన్ని జ్యువెలరీగా కూడా కన్వర్ట్ చేసుకుని మీరు డెలివరీ తీసుకోవచ్చు. సో దానికి మళ్ళీ డెలివరీ తీసుకోవాలంటే కనుక దానికి కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. సో డెలివరీ ఛార్జెస్ తర్వాత మీకు తరుగు అనేది కూడా కొంచెం యాడ్ అయ్యి మీకు ఆ ఛార్జెస్ అనేవి పడతాయి. ఇప్పుడు ఈ సెల్ గోల్డ్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు మన లాకర్లో ఉన్న గోల్డ్ యొక్క వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతుంది. సో ఈ సెల్ గోల్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఏ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేసామో అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యారెట్ లేన్ ద్వారా చేశాను కాబట్టి క్యారెట్ లేన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు సెల్ ఇన్ రూపీస్, సెల్ ఇన్ గ్రామ్స్ అనేది ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకి సెల్ ప్రైస్ ఏమిటి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మనం చూసింది బయ్యింగ్ ప్రైస్ చూసాము, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ 7153.16 పర్ గ్రామ్ అని కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న లైవ్ ప్రైస్. సో అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ప్రైస్ ఇంత ఉంది. సో సెల్ ఇన్ రూపీస్ అంటే మనం ఎన్ని రూపీస్ది మనం అమ్మాలనుకుంటున్నాము. సో మీ దగ్గర 50,000 మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, బట్ మీరు ఇప్పుడు ప్రస్తుతం 50,000 కాకుండా మీరు జస్ట్ 10,000 గోల్డే మీరు కావాలంటే అమ్ముకోవచ్చు, లేదా మీరు 50,000 కంప్లీట్గా అమ్మచ్చు. సో అంచేది ఇక్కడ మనము సెల్ ఇన్ రూపీస్ అన్నప్పుడు ఇక్కడ మనం అమౌంట్ మెన్షన్ చేయవలసి ఉంటుంది, లేదా సెల్ ఇన్ గ్రామ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీకు ఉన్న గోల్డ్లో మీరు ఎన్ని గ్రాములు అమ్మదలుచుకుంటే అంత గ్రామ్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు సెల్ ఇన్ రూపీస్ అనేసి ఇక్కడ ప్రస్తుతం అయితే 110.15 అని కనిపిస్తుంది కదా. సో నేను ఈ 110 రూపీస్ అనేది నా బ్యాంక్లోకి క్రెడిట్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ 110 రూపీస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. చేసిన తర్వాత మీరు మినిమం 5 రూపీస్ నుంచి కూడా మీరు గోల్డ్ అయితే అమ్మచ్చు. సో ఇప్పుడు క్రెడిట్ టు అనేసి మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ బ్యాంక్ అకౌంటే మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్కే మనము క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని చెప్పాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము కిందకు వస్తే ఇక్కడ సెల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో డైరెక్ట్గా ఈ సెల్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది, కన్ఫర్మ్ టు సెల్ గోల్డ్ అనేసి. సో యు ఆర్ సెల్లింగ్ ఆఫ్ గోల్డ్ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ యూ విల్ రిసీవ్ 110 ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ 48 hours. సో మనం అమ్మిన తర్వాత వెంటనే మన బ్యాంక్లో డిపాజిట్ అవ్వదు, ఒక 48 hours అయితే పడుతుంది. సో అలాగే మీకు ఇందులో కూడా మీకు ఒకవేళ ఈ గోల్డ్ అమ్మాలంటే రెస్ట్రిక్షన్స్ ఏమిటున్నాయి అని తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ సింపుల్గా ఈ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ హెల్ప్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆర్ దేర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ సెల్లింగ్ గోల్డ్. సో దాని మీద క్లిక్ చేస్తే మీరే చూసుకోవచ్చు అసలు ఏంటి దాని రూల్స్ ఏంటి మనం గోల్డ్ అమ్మాలి అంటే కనుక. సో యూ క్యాన్ సెల్ అన్ అమౌంట్ ఆఫ్ ₹5 up to 1 lakh. 1 lakh దాకా ₹5 నుంచి ₹1,00,000 దాకా మనం ఇన్వెస్ట్ చేసుకున్న గోల్డ్ మనం అమ్ముకోవచ్చు.
అలాగే రోజులో 10 సార్లు మీరు గోల్డ్ అమ్మొచ్చు. సో మీరు కొంచెం కొంచెంగా మీరు 10 టైమ్స్ కూడా మీరు ఒక రోజులో అమ్మొచ్చు. అలాగే మీరు గోల్డ్ అనేది మీరు యూపీఐ అంటే బ్యాంక్ ద్వారా మీరు కొనుంటే గనక మీరు కొన్న 24 అవర్స్ తర్వాత కానీ మీకు అమ్మడానికి అవ్వదు. ఈరోజు కొంటే రేపు అమ్మొచ్చు. ఈరోజు కొని ఈరోజే వెంటనే అమ్మడం అయితే కుదరదు. సో రేపు మళ్ళీ మీరైతే సెల్ చేసుకోవచ్చు. అలాగే మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఫోన్పే వాలెట్ కానీ లేదా గిఫ్ట్ కార్డ్ కానీ కనుక యూస్ చేసి మీరు గోల్డ్ కొని ఉంటే అది మీరు 5 డేస్ తర్వాత కానీ మీరు 5 డేస్ ఫ్రమ్ ద పర్చేస్ డేట్ ఈరోజు కొంటే కనుక మీరు 5 రోజుల తర్వాత కానీ మీరు అమ్మలేరు. ఒకవేళ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వాలెట్ గిఫ్ట్ కార్డ్ ద్వారా మీరు గోల్డ్ కొని ఉంటే. సో ఈ మనం అమ్మే ముందర ఈ మనం దేని ద్వారా కొన్నాము అనే దాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి మీరు ఈ రూల్స్ ఫాలో అయితే అమ్మచ్చు. సో మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. సో ఇక్కడ మనం సింపుల్గా మళ్ళీ సెల్ గోల్డ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేసి ఉంది. సో డన్ అని చెప్పండి. మళ్ళీ ఇక్కడ సెల్ అని క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ మనకి కన్ఫర్మ్ టు సెల్ గోల్డ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. సో యువర్ గోల్డ్ సేల్ ఈజ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనకి గోల్డ్ సేల్ సక్సెస్ఫుల్ అయింది, మీకు 48 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది అనేసి మనకి మెసేజ్ కూడా వచ్చింది. సో ఒకసారి మళ్ళీ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి మనం కొన్న గోల్డ్ ప్రస్తుతం వాల్యూ ఎంత ఉంది అనేది, అలాగే సో ఇప్పుడు రేట్ ఆఫ్ గోల్డ్ ఎంత ఉంది, గోల్డ్ వెయిట్ ఎంత ఉంది, అలాగే టోటల్ అమౌంట్ మనకి ఎంత అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే మనము ఫోన్పేలో గోల్డ్ కొన్నప్పుడు అది 5 ఇయర్స్ దాకా కూడా మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. సో 5 ఇయర్స్ దాకా కూడా మనకి ఏమీ ఛార్జ్ పడకుండా ఫోన్పేలో ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అలాగే మనం కంటిన్యూ చేయొచ్చు. సో స్టోర్ చేసిన గోల్డ్ మీద ఏమీ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడవు. అదే 5 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇంకా స్టోర్ చేసే ఉంచాలి అనుకుంటే కనుక మీకు 5 ఇయర్స్ తర్వాత అయితే కొంచెం ఛార్జెస్ అయితే పడతాయి. సేఫ్ గోల్డ్లో అయితే మీకు 0.3% పడుతుంది 5 ఇయర్స్ తర్వాత. కానీ సేఫ్ గోల్డ్లో మీరు 10 ఇయర్స్ దాకా కూడా మీరు గోల్డ్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలా కాకుండా క్యారెట్ లేన్లో అయితే మీకు 10 ఇయర్స్ దాకా స్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ వాళ్ళైతే 10 ఇయర్స్ దాకా కూడా వాళ్ళు ఏమీ ఛార్జ్ తీసుకోరు. 10 ఇయర్స్ తర్వాత మీరు మీ గోల్డ్ అమ్మేసుకుని మళ్ళీ కావాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఫస్ట్ అమ్మేసేయాలి ఉంటుంది. అలాగే ఎంఎంటీసీ పిఏఎంపి వాళ్ళు అయితే 5 ఇయర్స్ దాకా మీరు వితౌట్ ఛార్జ్ గోల్డ్ అనేది స్టోర్ చేయొచ్చు. సో 5 ఇయర్స్ తర్వాత అమ్మేసి మళ్ళీ కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మనం ఫోన్పేలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా అమ్మాలి అనేది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.